రాత్రిపూట కలవాలన్నప్పుడు ఎరెక్షన్స్ రావట్లేదు. అంగం గట్టిగా పడట్లేదు. పొద్దున్న జూస్తే అంగం భలేగా గట్టిగా ఉంటుంది. అసలెందుకు? రాత్రి ఎందుకు రావట్లేదు ఎరెక్షన్స్? సామాన్యంగా నేచురల్. రాత్రిపూట కలవాలనుకుంటారు. రాత్రిపూట ఎంజాయ్ అనుకుంటారు. అంతేగాని నిద్రపోయిన తర్వాత పొద్దున్న లేసి జేయండి అంటే అది నేచురల్‌గా లేదు. అయితే దీని గురించి మనం తెలుసుకుందాము. ఎప్పుడు మనము డాక్టర్‌ని సంప్రదించాలి? అసలు అంగము గట్టిగా పడడానికి కారణాలేంటి? అవన్నీ కొంచెం బ్రీఫ్‌లీ చూద్దాము. ఇప్పుడు మార్నింగ్ పొద్దున పూట ఏవైతే ఎరెక్షన్స్ వస్తాయో, ఎప్పుడైనా సరే ఎరెక్షన్స్ రావడానికి కారణం అంటే మార్నింగ్ పూట పొద్దున అది హెల్తీ ఉన్నట్టు. ఒకవేళ సాఫ్ట్ ఉంది మీకు ఎరెక్షన్ మంచిగా లేదంటే మీకు ప్రాబ్లమ్ ఉన్నట్టే. ఎరెక్షన్ మంచిగా రావాలన్నప్పుడు మీకు ఆర్‌ఈఎం స్లీప్ అని ఉంటది. ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్. ఈ స్లీప్ ఏమంటంటే నిద్ర మంచిగా మీకు డీప్ స్లీప్‌లో మీరు ఉండాలి. అలాగే టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. మీ టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి అప్పుడు టాప్ మీద ఉంటుంది. పీక్ మీద ఉంటాయి. టెస్టోస్టెరోన్ లెవెల్స్ అంటే హీరో హార్మోన్ గూడా జెప్తారు దాన్ని. అంటే కింగ్ ఆఫ్ హార్మోన్స్ గూడా అని చెప్తారు. దీని వలన మంచి ఎరెక్షన్స్ ఒస్తాయి. మూడోది అలాగే బ్లడ్ ఫ్లో మంచిగా ఉంటుందప్పుడు ఆ టైంలో. ఎందుకంటే మీరు పడుకొనుంటారు, నిద్రలో ఉంటారు. బ్లడ్ ఫ్లో మంచిగా పోతుంది బాడీ పార్ట్‌కి. అలాగే నాలుగోది అక్కడ నరాలేవైతే ఉంటాయో స్టిమ్యులేట్ అవుతాయి. ఇవన్నీ ఏంటంటే మీకు పొద్దున పూట మీకు ఎరెక్షన్స్‌లో హెల్ప్ జేస్తాయి. ఆ ఎరెక్షన్ గట్టిగా వస్తుంది. స్టిఫ్‌గా ఉంటుంది. కానీ వీళ్ళేం జేస్తారు నార్మల్లీ ఎరెక్షన్ వచ్చేసిందని పోయి కలుద్దామని ఎప్పుడైతే ట్రై జేస్తారో, ఆ సమయంలో అది మళ్ళీ పడిపోతుంది. ఎందుకు పడిపోతుందట్లా? పొద్దున పూట గూడా చాలామందికి అట్లా అవుతుంది. ఎందుకంటే అది సైకలాజికల్. మోస్ట్ ఆఫ్ ఆల్ సైకలాజికల్ గూడా ఉంటుంది. దాని గురించి డీటెయిల్ డిస్కస్ చేద్దాము. రాత్రిపూట ఎరెక్షన్ రావట్లేదంటే అది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఇష్యూ. దాని గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతం మార్నింగ్ ఎరెక్షన్స్‌కైతే మనం 4 కారణాలు చూసాం ఎట్లైనా. నిద్ర మంచిగుండాలి. మంచిగుంటుంది ఆర్‌ఈఎం సైకిల్, స్లీప్ సైకిల్స్ ఉంటాయి అందులో. అలాగే మీకు సెకండ్ వచ్చేసి టెస్టోస్టెరోన్ లెవెల్స్ మొత్తం పీక్ పైన ఉంటాయి. మూడోదొచ్చేసి మీకు అక్కడ అది నర్వ్ స్టిమ్యులేషన్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. నాలుగోది బ్లడ్ సప్లై మంచిగుంటుంది. ఇవన్నీ మంచిగుంటే ఎరెక్షన్ మంచిగా 100% వస్తుంది. ఒకవేళ ఇవి మంచిగా లేకపోతే మీకు ఎరెక్షన్స్ మంచిగా రావు. యూజువల్లీ ఇది ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్ ఏదైతే ఉంటుందో ఇందులో బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి రిలాక్స్ మోడ్‌లో తీసుకెళ్తుంది మీకు. దాని వలన మంచిగా ఎరెక్షన్స్‌లో హెల్ప్ అవుతుంది. బ్లడ్ ఫ్లో మంచిగా పోతుంది అంగం దగ్గర. అలాగే సెకండ్ పాయింట్ మనం టెస్టోస్టెరోన్ సర్జ్ ఏదైతే ఉంటుందో టెస్టోస్టెరోన్ లెవెల్ ఎక్కువ ఏదైతే ఉంటుందో ఆ సమయంలోనే ఉంటుంది. 10-4 ఉత్పత్తి అవుతది. 4:00 పొద్దున పూట ఏందంటే ఫుల్ పీక్ పైన ఉంటది. ఫుల్ ఎరెక్షన్స్ వస్తాయి. ఇది గూడా ఉంటది. నార్మల్లీ నర్వస్ ఏదైతే ఉంటుందో నర్వస్ సిస్టమ్ రెగ్యులేషన్ ఎప్పుడైతే మీరు పడుకుంటారో అక్కడ నర్వస్ సిస్టమ్స్ నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి యాక్టివేట్ అవుతాయి. అవి చాలా అంటే మీకు నరాలు చాలా ఫ్రెష్ అయిపోతాయన్నమాట. దాని వలన గూడా సంకేతాలెళ్తాయి బ్రెయిన్‌కి. ఆహ్, మీకు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ టేక్ ఓవర్ అవుతుంది మీరు. అవి తీసుకుంటుంది. అంటే మీకు ఇన్వాలంటరీలీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి. మీకు తెలీదు అట్లా ఎరెక్షన్ వచ్చేస్తుంది. అట్లా. అలాగే మనకు ఎప్పుడైతే ఫుల్ బ్లాడర్ అయిపోతుందో అంటే మీ మూత్రసంచి ఎప్పుడైతే ఫుల్ అయిపోతుందో దాని వలన ఏమవుతుందంటే పొద్దున్న పూట మీకు ఫుల్ బ్లాడర్ అయిన తర్వాత అక్కడ సాక్రల్ నర్వ్స్ అని ఉంటాయి. ఆ సాక్రల్ నర్వ్స్ అక్కడ ఒత్తుకుపోతాయి. దాని వలన ఏమవుతుంది అది అక్కడ ఒక నర్వ్ పాత్‌వే పోతుంది. దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఎరెక్షన్స్ ఏవైతే ఉంటాయో. ఓకే. ఇది మరి వినండి వీడియో 2, 3 సార్లు మీకు అర్థమవుతుంది ఇది. ఒక టెక్నికల్ పాయింట్. కొంచెం నేను డీటెయిల్‌గా ఎందుకు చెప్తున్నానంటే, నార్మల్ ఇది చాలా అపోహలుంటాయి చాలామందికి. ఎందుకొచ్చేస్తుందబ్బా పొద్దున, మళ్ళీ రాత్రి అంటే ఇది మీకు తెలవాలి. అందుకనే. అయితే ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ మీకు పొద్దున పూట ఒకవేళ ఎరెక్షన్ రావట్లేదు, చాలా ప్రాబ్లమ్ అవుతుందంటే మీకు ఇది మైండ్‌లో పెట్టుకోవాలి మీరు. మార్నింగ్ పూట ఎరెక్షన్స్ అయితే నేచురల్ ఒస్తాయి. మార్నింగ్ పూట రావట్లేదంటే ప్రాబ్లమ్. అది. ఇప్పుడు మన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడైనా సరే, మన మెడిసిన్స్ పోయి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా చేస్తాయి. నిద్ర మంచిగా చేస్తది. మీ హార్ట్, లంగ్స్, కిడ్నీస్, లివర్, బ్రెయిన్, నర్వ్స్ అన్నిటికి బలమిస్తాయి.
ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత మీకు ఈ మార్నింగ్ ఎరెక్షన్స్ గూడా మంచిగవుతాయి. దాంతో పాటు ఇప్పుడు మీకు రాత్రిపూట ఎరెక్షన్స్ గూడా కరెక్టొస్తాయి. ఇప్పుడు చాలామందికి అసలెందుకు రావు? రాత్రి మేము కలవాలని పోతాము. అసలు అంగం గట్టిగా పడట్లేదు అంటారు. ఎందుకంటే గట్టిగా పడకపోతే అప్పుడు ఫస్ట్ ఏం కారణం ఉందో అప్పటిదప్పుడు తెలుసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే బావుంటది. అది లేకుండా ఏం చేస్తారు వాళ్ళు సీదా మెడికల్ హాల్‌కెళ్తారు. వైగ్రాలో వాడతారు. ఇక అది ఒక 2, 3 సంవత్సరాలు నడుస్తది. దాని తర్వాత మళ్ళీ అస్సలు పని చేయట్లేదు అంటారు. ఇప్పుడు అది పని చేయకపోతే ఏమైతది? దారి మధ్య సముద్రంలో తీసుకెళ్ళి మిమ్మల్ని వదిలేసినట్టు ఉంటది. ఎక్కడ పోవాలి? ఏం చేయాలి? ఎట్లా అర్థం కాదు. అట్లాంటి పరిస్థితి వచ్చేస్తది. అలాంటప్పుడు మీరు మళ్ళీ ఏదైనా అడిగితే మళ్ళీ మనకు పెద్ద సర్జరీలు, ఇంప్లాంట్లు అవన్నీ ఉంటాయి. అందుకే యునాని మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో నేచురల్ మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ మీరు వాడండి. ఫుడ్ సప్లిమెంట్స్ లాగా. దీనికి సైడ్ ఎఫెక్ట్ ఏముండదు. కెమికల్స్ ఏముండవు. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మీరు చూడండి యూఏఈ, దుబాయ్ అటు ఇటు అక్కడి నుంచి ఫార్ములాస్ వచ్చిన ఫార్ములాస్ ఇవే. ఫస్ట్ యునాన్, గ్రీస్ అక్కడి నుంచి మా మెడిసిన్ యునానిది స్టార్ట్ అయింది. యునాని మెడిసిన్ అంటే హెర్బల్ మెడిసిన్‌ది ఒక రకమైన బ్రాంచ్. దీనికి సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. యునాని మెడిసిన్స్ హల్వా రూపంలో, క్యాప్సూల్ రూపంలో, టాబ్లెట్ రూపంలో, మరిన్ని షర్బత్ అంటే ఒక రకమైన డికాషన్ అవన్నీ మెల్లమెల్లగా చాలా రకాల విశాలమైన ఇది ఒక బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ ఇది. దీంట్లో సైడ్ ఎఫెక్ట్ అయితే అస్సలుండదు. జీరో సైడ్ ఎఫెక్ట్. అది నేను 100% మీకు చెప్పగలుగుతాను. సో, ఎప్పుడైతే రాత్రిపూట మీకు ఒకవేళ ఎరెక్షన్స్ రావట్లేదు, అలా ఏదైనా ప్రాబ్లమ్ వస్తుంది, కలవాలన్నప్పుడు అంటే మీరు ఫస్ట్ అది చూడాలి ఎందుకొస్తుంది ఇలా? యాక్టివిటీ ఏదైనా తగ్గిందా? అంటే నేను నడుస్తలేనా? ఇప్పుడు మనం చాలా మంది ఉంటారు సాఫ్ట్‌వేర్ ఫ్రెండ్స్, ఐటీ సెక్టర్‌లో చాలామంది ఒకటే జగలో కూర్చొని డాక్టర్స్, ఇంజినీర్స్ ఒకటే జగలో కూర్చొని పని చేస్తుంటారు. వాళ్ళకి గూడా మెడిసిన్ అవసరం పడతది అప్పుడప్పుడు. అందుకే ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు యాక్టివిటీని మంచిగా పెట్టుకోండి. ఎక్సర్సైజ్ చేయండి. అది చూడండి. నెక్స్ట్ మరి డైట్‌లో టెస్టోస్టెరాన్ తగ్గిందా లేదా చూసుకోవాలి మీరు. ఒకవేళ టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గితే మీరు ఇమ్మీడియేట్‌లీ టెస్టోస్టెరాన్ బూస్టర్ మా దగ్గరుంది మేమిస్తాము సరిగయిపోద్ది. అలాగే అంగం సైజ్ గూడా చిన్నగయిపోద్ది, తగ్గిపోద్ది. కోరికలు తగ్గిపోతాయి. అప్పుడప్పుడు కోరికలుంటాయి గానీ చేయాలనుకుంటారు. ఇవన్నీ ఏంటంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్స్‌లో వస్తాయి. ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని కరెక్ట్ చేసుకుంటే అంతా సరిగా అయిపోతుంది. బేసిక్ ఇది. పొద్దున్న ఎరెక్షన్ వస్తుంది. మూత్రం పోయిన తర్వాత మూత్రం వస్తది. పోయి ఎరెక్షన్ గట్టిగుంది. పోయి మూత్రం చేసి వచ్చిన తర్వాత వెళ్ళిపోతదంటారు. అదే నేనిప్పుడే చెప్పాను గదా మీకు అక్కడ స్టిమ్యులేట్ అయితదని సాక్రల్ నర్వ్. అందుకే అవుతదక్కడ. మీరు పోయి అక్కడ ఎంప్టీ చేసేసారు, మూత్రం పాస్ చేసేసారు, మూత్రం చేసేసారంటే ఇక స్టిమ్యులేషన్ ఫినిష్ అయిపోతుంది. అక్కడ మీకు ఎరెక్షన్ గూడా పడిపోతది. ఈ సింపుల్ లాజిక్ ఇది నేచురల్. పరేషాన్ అవ్వద్దు. మీరు రెమెడీస్ అవన్నీ వాడుతుండండి. హెల్తీ గూడా ఉంటే నా ఛానెల్ ఫాలో అవ్వండి. మన ఛానెల్‌లో అన్నీ డీటెయిల్‌గా నేను ఫుడ్ గురించి, డైట్ గురించి కూడా చెప్పాను. హెల్తీ సెక్స్ ఉండాలంటే హెల్తీ డైట్ ఉండాలి. ఎక్సర్సైజ్ మంచిగుండాలి. మరిన్ని వీడియోస్ కొరకు, అపాయింట్‌మెంట్ కొరకు చూస్తుండండి. నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.